బంగారంపై ఎలాంటి విషయం చర్చకు వచ్చినా జనం ఆసక్తిగా అటువైపు చూస్తారు. ఆ వివరాలు కనుక్కుంటారు. ఈ ప్రపంచంలో సామాన్యుడి మొదలు ఎలాంటి వారినైనా ఆకట్టుకునే తొలి ఆకర్షణ ఒక్క బంగారమే. అయితే ఆ బంగారంలో ఉన్న నాణ్యతలు, దానిలో మారే విలువల గురించి చాలా మందికి తెలియదు. ఆ విశేషాలు ఒకసారి గమనిస్తే ఆశ్చర్యపోతాం. ఎవరైనా బంగారంలో పెట్టుబడి పెట్టడానికి అనేక ఎంపికలు ఉన్నాయి. మీరు బంగారు బాండ్లు, భౌతిక బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే 22 క్యారెట్ లేదా 24 క్యారెట్ బంగారం మధ్య పెట్టుబడిగా ఏది మంచిదో ఎందరికో తెలియదు. 24K బంగారం అనేది బంగారం యొక్క స్వచ్ఛమైన రూపం. ఎందుకంటే ఇందులో ఇతర మిశ్రమాల మిశ్రమం ఉండదు. ఇది ప్రకాశవంతమైన బంగారు రంగును కలిగి ఉంటుంది. సాధారణంగా ఇతర రకాల బంగారం కంటే ఖరీదైంది. బంగారు సాంద్రత తక్కువ క్యారెట్ కంటే తక్కువగా ఉన్నందున ఇది చాలా మృదువైంది మరియు సాధారణ ఆభరణాలకు సరైంది కాదు. 24K బంగారం బార్లు, నాణాల రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉంది. అదనంగా 24K బంగారం వివిధ వైద్య, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో కూడా ఉపయోగించబడుతుంది. సాధారణ ఆభరణాలు మరియు ఆభరణాల తయారీకి 22K బంగారం విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఇతర మిశ్రమాలలోని 2 భాగాలను 22 భాగాల బంగారంతో కలుపుతారు. ఇది బంగారు ఆకృతిని మరింత కష్టతరం చేస్తుంది. ఇది ఆభరణాలను మన్నికైనదిగా, సాధారణ దుస్తులు ధరించడానికి అనువైనదిగా చేస్తుంది. 100%లో 91.67% స్వచ్ఛమైన బంగారం మరియు మిగిలిన 8.33% నికెల్, జింక్, వెండి మరియు ఇతర లోహాల మిశ్రమం. ఇది సాధారణ ఆభరణాల కోసం విస్తృతంగా ఉపయోగించే బంగారం రూపమైనప్పటికీ 22K బంగారంతో పోలిస్తే చాలా బరువుగా ఉండే వజ్రాలు మరియు ఇతర రత్నాల వంటి భారీ బంగారు ఆభరణాలను తయారు చేయడానికి ఇది సరైన రూపం కాదు. ఇది రోజువారీ మన కోసం రత్నాలను గట్టిగా పట్టుకోదు. కాబట్టి ఇది చాలా అరుదుగా ఉపయోగించే వివాహ ఆభరణాలలో తరచుగా కనిపిస్తుంది. 18,000 బంగారంలో 75% బంగారం మరియు 25% ఇతర లోహాలు ఉంటాయి. ఈ రకమైన బంగారం గడియారాలు, ఉంగరాలు మరియు ఇతర ధరించగలిగే ఉపకరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించబడుతుంది. 24K బంగారం కంటే తక్కువ ధర కూడా ఉంటుంది. ఇది ప్రకాశవంతమైన, శక్తివంతమైన పసుపు రంగును కలిగి ఉంది. ఇది నిశ్చితార్థపు ఉంగరాలకు ఆదర్శవంతమైన ఎంపికగా చేస్తుంది. 18K బంగారు ఆభరణాలు రోజువారీ ధరించగలిగే ఆభరణాలకు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. ద్రవాన్ని కొలవడానికి లీటర్లు వాడినట్లే బంగారాన్ని కొలవడానికి క్యారెట్లను ఉపయోగిస్తారు. బంగారం ఎంత స్వచ్ఛమైందో దీన్ని బట్టి తెలుస్తుంది. 24 క్యారెట్ల బంగారం స్వచ్ఛంగా పరిగణిస్తారు. స్వచ్ఛమైన రూపంలో 99.9% బంగారం ఉంటుంది. బంగారం ఎంత స్వచ్ఛంగా ఉంటే దాని క్యారెట్ విలువ అంత ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా 24, 22, 18, 14 క్యారెట్ల బంగారం ఎక్కువగా ఉంటుంది. 24 క్యారెట్ బంగారం తప్ప మిగతా అన్నిటిలో రాగి లేదా వెండి వంటి లోహాలు మిళితమై ఉంటాయి. ఆభరణాలు దృఢంగా ఉండేలా ఇలా చేస్తారు. BIS హాల్ మార్కింగ్ బంగారం నాణ్యతను ధృవీకరిస్తుంది. దీని ద్వారా దాని క్యారెట్ తెలుస్తుంది. మనం హాల్ మార్క్ ఉన్న బంగారాన్ని మాత్రమే కొనుగోలు చేయాలి. పెట్టుబడికి ఏ రకమైన బంగారాన్ని ఉత్తమం అని పరిగణించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అనేక విషయాలున్నాయి. బంగారం స్వచ్ఛత ఎంత ఎక్కువగా ఉంటే దాని ధర అంత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈరోజు స్వచ్ఛమైన 24 క్యారెట్ బంగారం ధర కాలక్రమేణా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. దీని కారణంగా ఇది అధిక రాబడిని ఇస్తుంది. 22,000 బంగారం పెట్టుబడికి చెడ్డది కాదు, కానీ పెట్టుబడికి 24,000 బంగారం మంచిది. ధరించటానికి తయారు చేయబడిన ఆభరణాలు 24 క్యారెట్లలో తయారు చెయ్యరు. ఆ సమయంలో బంగారం చాలా మెత్తగా ఉంటుంది. అందుచేత నికెల్, కాపర్, సిల్వర్ లాంటి లోహాలు ఇందులో కలుపుతారు. సాధారణంగా 24 క్యారెట్ల బంగారం మరింత మెరుస్తూ ఉంటుంది.